బలపడుతున్నామంటే చాలా సంతోషం. దేవునిలో ఎదగడం, మీరు బలపరచబడ్డం. కానీ మీకు వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ, దేవునితో సన్నిహిత బంధం ఉండాలి. దేవుని బిడ్డలారా, సహవాస సంబంధం, అనుబంధం, సహవాసంతో సంఘంతో బంధం. మేమైనా సేవకులైనా మాకు కూడా మా సంఘంతో, మీ అందరితో ఒక సహవాస, మనందరం కలిసి అనుబంధం కలిగి క్రీస్తుతో సంబంధం. కాబట్టి మీరు అందరూ అలా ప్రిపేర్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. కష్టాలు, దుఃఖాలు, సమయాలు, నిందలు, గాయాలు, పోరాటాలు, బాధలు, ఒంటరితనంలో ఉన్నారా? దేవుడు మన ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. ఆయన న్యాయం చేస్తాడు. ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారండి ఈ చక్కటి వాగ్దానం. సండే కదా, వాక్యం వినండి. వాగ్దానం కూడా అందరూ లైక్ చేసి అందరికీ పంపి షేర్ చేసి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నేను చదువుతున్నాను, మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం 37వ కీర్తన 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయముని ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. కానీ భక్తి